The topic is historical background. This is the first topic about in Indian polity. First topic is the historical background. Chapter number 1. Sir, what is the relevance of this? Why should we study historical background? Sir, మనం పాలిటీ చదవడానికి హిస్టరీ ఎందుకు సార్ మనకి? దిస్ ఇస్ ద డౌట్. సార్ మనం పాలిటీ కదా స్టార్ట్ చేసింది, పాలిటీ చదవాళ్ళకి హిస్టరీ ఎందుకు సార్ అంటే, హిస్టరీ చదవాలన్నా ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? Who gave the permission to write the Constitution of India? Britishers gave the permission. Britishers ఇండియాకి ఎట్లా వచ్చిందో ఆ స్టోరీ కొంత తెలుసుకోవాలి. ఆ స్టోరీ తెలుసుకుంటేనే మనకు బేస్ వస్తుంది. బట్ సో వీ హ్యావ్ టు రీడ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. Okay, in the historical background, first what we get, Englishers came to India. కొంతమంది ఇంగ్లీషర్స్ అని కూడా అంటారు, కొంతమంది ఇంగ్లీష్ పీపుల్ అంటారు, కొంతమంది బ్రిటిషర్స్ అంటారు. సార్ మనం బ్రిటిషర్స్ అనుకుందాం. బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా ఇన్ 1600 యాజ్ ట్రేడర్స్. ఇండియాకి ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? 1600 వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? ట్రేడింగ్ వచ్చిండ్రు. ట్రేడింగ్ అంటే వ్యాపారం. They came for the purpose of trading. But the situations in India, the situations in India favored Britishers. For what? To conquer India. బ్రిటిష్ వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులు అనుకూలించినాయి. దేనికి? మనల్ని ఆక్యుపై చేసుకోవడానికి. అసలు వాళ్ళు ఆక్యుపై చేసుకుందామన్న ఉద్దేశంతోనే రాలేదు. They did not come to India to conquer India. They came to India for the purpose of trading. They came to India for the purpose of spices. స్పైసెస్ కోసం ట్రేడింగ్ చేయడానికి వచ్చింది వాళ్ళు, అంతే తప్ప మనల్ని రూల్ చేద్దామని రాలే. మనల్ని రూల్ చేద్దామని వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ వెన్ దే కేమ్ టు ఇండియా, పరిస్థితులు ఎట్లున్నాయంటే మమ్మల్ని రూల్ చేయను రాబాయ్, మమ్మల్ని రూల్ చేయను రాబాయ్ అని మనమే వాళ్ళతో బలవంతంగా ఫోర్స్ఫుల్గా రూల్ చేయించుకున్నట్టు అయింది. ఓకేనా? సరే, మెల్లగా ఇండియాలోకి వచ్చిండ్రు. ఇండియాలోకి వచ్చినాక వాళ్ళకి పరిస్థితులు అర్థమైనాయి, ఇక్కడ ఎంత గలీజ్గా పరిస్థితులు ఉన్నాయనేది. దెన్ దే అండర్స్టూడ్ దట్ వీ కెన్ రూల్ ఇండియా. దెన్ దే స్టార్టెడ్ ఫోర్టిఫైయింగ్ దేర్ ట్రేడ్ సెంటర్స్. అండ్ ఇన్ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఇన్ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ టుక్ ప్లేస్. ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరెవరు పాల్గొన్నారు అంటే, మీర్ ఖాసిం, బెంగాల్ నవాబ్ ఒకడు. సెకండ్ వన్ ఈజ్ షుజా ఉద్ దౌలా, అవధ్ నవాబ్. అండ్ షా ఆలం టూ, ముఘల్ ఎంపరర్. These three people combinedly fought with British. These three kings combinedly fought with British and still lost in the war. ఇంత ముగ్గురు కలిసి కూడా బ్రిటిష్ వాళ్ళను ఓడించలేకపోయినామా? ఆలోచించండి. ముగ్గురు కలిసి కూడా ఎందుకు ఓడించలేదు సార్ మరి మన వాళ్ళు అంటే, వీ డోంట్ హ్యావ్ టెక్నాలజీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీ డోంట్ హ్యావ్ యూనిటీ. Second thing, we don't have nationality. We don't have unity, we don't have nationality, we don't have technology. Then how we will win the war? So obviously we lost in the war. In 1764 we lost in Battle of Buxar, and the day came when the 1765 when the Diwani rights were transferred to British. Diwani rights, అప్పటిదాకా జస్ట్ వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటేసారి అడ్మినిస్ట్రేషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దివానీ రైట్స్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. దివానీ రైట్స్ అంటే ఏంటి సార్ అంటే, సివిల్ రెవెన్యూ కలెక్టింగ్ ట్యాక్స్ కలెక్టింగ్ రైట్స్. ట్యాక్స్ కలెక్టింగ్ రైట్స్ దివానీ రైట్స్ అంటే. ఒక సంస్థ, జస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ, not British government also, just a company of 200 members occupied India. Are you understanding the situation of India? జస్ట్ ఒక 200 మందితో కలిసిన ఒక కంపెనీ కంప్లీట్ ఇండియాని ఓడించింది, కంప్లీట్ గ్రిప్లో పెట్టుకున్నది, కంప్లీట్ చేతిలో పట్టుకున్నది, డబ్బులు కలెక్ట్ చేస్తుంది. మన దగ్గర వ్యాపారానికి వచ్చి మన దగ్గరనే డబ్బులు కలెక్ట్ చేసే పొజిషన్కి వాళ్ళు వచ్చిండ్రు. అంటే మన రాజులు ఏం చేస్తున్నారు? అప్పుడు బుర్ర పని చేయలేదా మన వాళ్ళకి? ఎవరికి? ఒకరు నోటిస్తుంటే ఇంకొకరు సపోర్ట్ చేసిండ్రు తప్ప
ఇప్పుడు ఈ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో కూడా మీర్ ఖాసిం దగ్గర ఉన్న కొంతమందిని, షుజాఉద్దౌలా దగ్గర ఉన్న కొంతమందిని, షా ఆలం దగ్గర ఉన్న కొంతమందిని బ్రిటిష్ వాళ్ళు కొనడం జరిగింది డబ్బులకు. బ్రిటిష్ వాళ్ళు డబ్బులకు కొన్నారు, కొని వీళ్ళని ఓడించేసిండ్రు సింపుల్గా. దట్ ఈస్ ద థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో, ఈస్ట్ ఇండియా కంపెనీ దట్ వెంట్ ఇన్ టు డెట్. ఎగ్జాంపుల్గా చెప్తాను నేను, మీకు ఎగ్జాంపుల్గా చెప్తే క్లియర్గా అర్థమైతే నా ఉద్దేశం. ఐ గివ్ ఏ ఎగ్జాంపుల్ మీ అలాంగ్ విత్ మై 10 ఫ్రెండ్స్, నేను నా 10 ఫ్రెండ్స్ మీరు అనుకోండి, మనందరం కలిసి ఒక 10 మంది కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ పెట్టినాం? ఇండియాలో పెట్టినామా? లేదు, ఇండియాలో పెట్టలే. మరి ఎక్కడ పెట్టినాం సార్ అంటే ఇంగ్లాండ్లో పెట్టినాం. ఇంగ్లాండ్లో పెట్టినాం. ఎంత? మనిషికి కొంత షేర్ వేసి పెట్టినాం. ఆ తర్వాత ఇందులోకి ఒక 5 మెంబర్స్ ఇండియాకి వచ్చినాం. ఇందులో నుండి ఒక 5 మెంబర్స్ ఇండియాకి వచ్చినాం. తర్వాత మిగతా 5 మెంబర్స్ ఇంగ్లాండ్లో ఉండిపోయిండు. సరే, నేను ఇంగ్లాండ్లో ఉండిపోయినా, మీరు వచ్చిండ్రు అనుకుందాం. ఇండియాకి ఎవరైతే 5 మెంబర్స్ వచ్చిందో వాళ్ళు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్స్ అయిన్లు. They became the richest persons in the world, but the East India Company went into debt. ఇదేం లాజిక్ సార్? వాట్ ఈస్ దిస్ లాజిక్? కంపెనీ ఏమో అప్పులలో ఓడింది, కంపెనీ కోసం పనిచేసే వాళ్ళేమో డబ్బున వాళ్ళు అవ్వడం ఏంది, సంపన్నులు అవ్వడం ఏంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ 5 ఎవరైతే వచ్చిందో ఇండియాకి, దే స్టార్టెడ్ కరప్షన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. The money which is collected in India, that is not sent back to England. ఇంగ్లాండ్కి పోలే, కంపెనీకి పోలే, పైసలు ఇక్కడనే ఆగిపోయినాయి, లేకపోతే ఇంటికి పోయినాయి. సొంత లాభాల కోసం వాడుకోవడం స్టార్ట్ చేసిండ్రు. సొంతగా బిజినెస్లు పెట్టుకున్నారు, చాలా సంపన్నులు అయినరు. కంపెనీ మాత్రం అప్పుల పాలైంది. ఎవరైతే ఇక్కడికి 5 వచ్చిందో వాళ్ళకి సంతోషమే, కానీ అక్కడ పైసలు పెట్టుకుని కూర్చున్న మిగతా 5 పరిస్థితి ఏంది? చాలా విపరీతమైన పరిస్థితి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే ఏడికి పోయిన్లు అంటే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి పోయిన్లు. డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర పోయిన్లు వాళ్ళు. ఓకేనా? బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర పోయి బ్రిటిష్ గవర్నమెంట్కి స్టోరీ అంతా చెప్పిండ్రు. సార్ ఇట్లుంది పరిస్థితి, అందరం కలిసి సమానంగా పైసలు పెట్టినాం, కానీ ఎవరైతే పోయిన్లో వాళ్ళు లూట్పాట్ చేస్తారు, మేము నష్టపోతున్నాం, కంపెనీ మొత్తం డెట్ అయిపోయింది అని చెప్పేసి. దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ గాట్ యాంగ్రీ. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ కోపం వచ్చింది లిటరల్లీ. అరే ఇదేంది భయ్, ఇది మోసం కదా అని చెప్పేసి అనుకొని ఏం చేసిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయాలనుకున్నారు. See the thing is, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు? బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అనుకున్నది. బ్రిటిష్ గవర్నమెంట్ వాంట్స్ టు కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దే పాస్డ్ ఏ లా 1773 regulating act. They passed the 1773 regulating act to regulate the affairs of East India Company, not to regulate Indians, just to regulate the affairs of East India Company. కంపెనీని రెగ్యులేట్ చేయాలనుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే కంపెనీని రెగ్యులేట్ చేయాలనుకుని ఏం చేసిందంటే అప్పటి వరకు ఇంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ చూడండి. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసిండ్రు. బెంగాల్ గవర్నర్ బికేమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. Warren Hastings is the first Governor General of Bengal. Warren Hastings is the first Governor General of Bengal. తర్వాత Governor General's Executive Council ని క్రియేట్ చేసిండ్రు. They created Governor General's Executive Council. It's a 4-member council. This council is also called as Calcutta Council or Council of 4. Calcutta Council or Council of 4. ఆ తర్వాత ఏం చేసిందంటే in 1774 Supreme Court was formed in Calcutta. Supreme Court ని ఫామ్ చేసిండ్రు. తర్వాత ఏం చేసిందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఫామ్ చేసిండ్రు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నట్లు అప్పుడు డైరెక్ట్ ఎవరికంటే డైరెక్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు అంటే ఇంగ్లీష్ గవర్నమెంట్కు సమాధానం చెప్పాలి.
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను ఫామ్ చేసిళ్ళు, ఇన్ని స్టోరీలు చేసిళ్ళు. ఎందుకు సార్? టు కంట్రోల్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐఎమ్ డ్రాయింగ్ ఎ మ్యాప్ హియర్. ప్లీజ్ థింక్ దిస్ ఈజ్ ఇండియా, ప్లీజ్ థింక్ దిస్ ఈజ్ ఇండియా. అప్పుడు 3 ప్రెసిడెన్సీస్ ఉండే, ఒకటి బాంబే, ద సెకండ్ వన్ ఈజ్ మద్రాస్, and the third one and the biggest one is Bengal. The powers of Bombay and the powers of Madras are started to flow from Bombay and Madras to Bengal. Centralizing tendency started. Centralizing tendency started in 1773 Regulating Act. ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ ఇస్ నంబర్ ఆఫ్ టైమ్ ఆస్క్డ్ క్వశ్చన్. సెంట్రలైజింగ్ టెండెన్సీ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ యాక్ట్? ఇన్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక్కడ నుండి పవర్స్ తీసుకొని ఇతనికి ఇవ్వడం జరిగింది. ఏం పవర్స్ సార్? మీన్స్ లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి సార్? అంటే లా మేకింగ్ పవర్స్. అంటే ఇప్పటి నుండి వీళ్ళకు కూడా ఇతనే లాస్ చేస్తాడు. అట్లా కంప్లీట్గా కాదు, స్టార్టెడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే మొత్తం పవర్స్ పోలే ఇంకా. ఓన్లీ సమ్ ఆఫ్ ద పవర్స్ వర్ గివెన్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, క్లియర్? నెక్స్ట్ either this regulating act of 1773 also called as charter act because that act came through a charter. వీటిని చార్టర్ యాక్ట్స్ అంటారమ్మా. చార్టర్ యాక్ట్స్ మొత్తం ఏమేమి ఉన్నాయంటమ్మా? 1773, 1793, 1813, 1833, 1853 లాస్ట్ చార్టర్ యాక్ట్. ఒక్క చార్టర్కి మధ్యలో 20 years ఉంటుంది గ్యాప్. ఒక చార్టర్ మధ్యలో 20 years ఉంటుంది గ్యాప్. అయితే మధ్యలో ఏమైందంటే 1784లో ఏమైందంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ వచ్చింది. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ప్రకారం ఏంటంటే సారీ ఆల్రెడీ మ్యాప్ ఉంది కదా. ఈ పవర్స్ని ఎప్పుడైతే ఇక్కడికి ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి పరిస్థితులు కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అర్థమైందమ్మా? ఆ పవర్స్ని ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో పరిస్థితి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్టార్టెడ్ టు మూవ్ ఫ్రీలీ. వీళ్ళు ఒకటి చేద్దాం అనుకుంటే అక్కడ ఇంకోటి అవుతుంది. ఓకేనా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్టార్టెడ్ టు మూవ్ ఫ్రీలీ. అండ్ సి ఐఎమ్ సారీ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఎందుకు వచ్చిందంటమ్మా? సి ఇందాక మనం చెప్పుకున్నాం 1773 ప్రకారం సుప్రీంకోర్టు పెట్టిండు. ఓకే, ఇంకొకటి ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్రియేట్ చేసిండు. సి రిమెంబర్ ప్రెజెంట్ ఉన్నాడేలా ఎగ్జిక్యూటివ్ అంత పవర్ఫుల్ కాదు, లెజిస్లేటివ్ పవర్ఫుల్. బట్ ఓవర్ దెన్ ఎగ్జిక్యూటివ్ వాజ్ వెరీ పవర్ఫుల్. And that executive which was created in 1773 was also performing the functions of legislature. ఏదైతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చిందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేచర్ పని కూడా చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఎట్లుంది అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ అ బ్యాట్స్మెన్ హూ కెన్ ఆల్సో బౌల్ అన్నట్టున్నది. అంటే వాడు అసలు బ్యాట్స్మెన్, కానీ బ్యాట్స్మెన్ బౌలింగ్ కూడా చేస్తాడు. అంటే బేసిక్గా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయాలి కానీ బౌలింగ్ కూడా చేస్తాడు అన్నట్టున్నది. అంటే బేసిక్గా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1773 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేచర్ పని కూడా చేయడం స్టార్ట్ చేసిండ్రు. అప్పుడే సుప్రీంకోర్టు కూడా పెట్టింది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అఫేర్స్లోకి ఒకటి సుప్రీంకోర్టు ఎంట్రీ ఇస్తుంది, ఒకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎంట్రీ ఇస్తుంది. Then who should look after that? Both can't handle at the same time. Then British government said, Supreme Court, please you don't involve, and Executive Council will look after the East India Company. గొడవలు అవుతున్నాయి సుప్రీం కోర్టుకున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి. ఆ గొడవల నుంచి బయటపడాలని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ యూ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్,
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విల్ లుక్ ఆఫ్టర్ దట్ అని చెప్పింది. అప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడున్న ఆర్టికల్ 50, separation of executive from judiciary. Separation of executive from judiciary. ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఇట్లా కనెక్ట్ చేసుకుంటేనే మనకు క్లియర్గా గుర్తుంటుంది. ఇప్పుడు డిపిఎస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఆర్టికల్ 50 ఉందో సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ, అది అప్పుడే స్టార్ట్ అయింది. ప్లీజ్ రిమెంబర్ దిస్. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఇదే. సెటిల్ చేసుకున్నారు ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఆగమనం కాకుండా సెటిల్ చేసుకున్నారు. తర్వాత వచ్చిందే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఒక స్టోరీ చెప్తా వినండి. 1600s వచ్చిందమ్మా బ్రిటిష్ వాళ్ళు. They fought for 163 or 165 years and after 165 years they got settled in India. అంటే 1765 లా అంటే 165 years కొట్లాడిన్లు. They fought with Indians, they died, they survived. అన్ని చేసిన వాళ్ళు సచ్చిన్లు బతికిన్లు అన్ని చేసిన్లు, చాలా కష్టపడరు. ఆ తర్వాత దివానీ రైట్స్ వచ్చినాయి, ఏదో డబ్బు సంపాదించుకుంటాను. ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడ్డది ఈస్ట్ ఇండియా కంపెనీ, నాట్ ద గవర్నమెంట్. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ కష్టపడ్డది, ఇక్కడ గవర్నమెంట్ కష్టపడలే. బట్ ఇప్పుడు ఇన్ని రోజులు మేము కష్టపడితే నువ్వు అక్కడెక్కడో ఇంగ్లాండ్లో కూర్చొని మమ్మల్ని రెగ్యులేట్ చేద్దామని రెగ్యులేటింగ్ యాక్ట్లు పాస్ చేస్తే మేము వింటామా? వినం అన్నట్టు కంపెనీ వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ మాటలు నిజంగానే వినకుంటే పిట్స్కి కోపం వచ్చింది. పిట్స్ ఏం చేసిండు? పిట్స్ ఇండియా యాక్ట్ పాస్ చేసిండు. పిట్స్ ఇండియా యాక్ట్ పాస్ చేస్తే పిట్స్ ఇండియా యాక్ట్లో ఏముంది అంటే క్లియర్గా బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. British possessions in India means the land or territory what you have acquired in India that is not yours, that does not belongs to East India Company, that belongs to British government అని అర్థం. మీరు ఏదైతే భూమిని ఆపుకొని ఉన్నారో, ఏదైతే భూమిని యుద్ధాల ద్వారా గెలుచుకున్నారో ఆ భూమి ఈస్ట్ ఇండియా కంపెనీ భూమి కాదు నాయన, మీ భూమి కాదు, అది బ్రిటిష్ భూమి నాయన. మన బ్రిటిష్ భూమిని మీరు అక్కడ కాపలాగా వస్తున్నారు అంతే అని అర్థం దానికి. అట్లా పిట్స్ చెప్పిండు. తర్వాత ఇప్పటిదాకా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టిందని చెప్పుకున్నాం కదా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని కూడా పెట్టడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే రెవెన్యూ గురించి పట్టించుకుంటారు. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళు ఏంటంటే పొలిటికల్ అఫైర్స్ గురించి పట్టించుకుంటారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్లస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్లస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, దీన్ని కలిపే డ్యూయల్ గవర్నమెంట్ లేదా డబుల్ గవర్నమెంట్ అంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కంబైన్లీ కాల్డ్ డ్యూయల్ గవర్నమెంట్ ఆర్ డబుల్ గవర్నమెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు, ఒకరు ఆ పని చేస్తారు, ఒకరు ఈ పని చేస్తున్నారు. కాబట్టి డ్యూయల్ గవర్నమెంట్ అయింది. డ్యూయల్ గవర్నమెంట్ వల్ల పిచ్చి అయింది, కాకపోతే మొత్తం ఆగమాగమైంది. ఆ తర్వాత వచ్చిందే 1813 యాక్ట్. 1813 యాక్ట్ అంత రిలివెంట్ కాదు, దాని గురించి చదువుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఆ తర్వాత వచ్చిందే 1833 యాక్ట్. 1833 యాక్ట్. 1833 యాక్ట్లో ఇంకొక ఫెనామినల్ విషయం జరిగింది. వాట్ ఈస్ దట్ ఫెనామినల్ థింగ్? మీన్స్ ఆల్ ద పవర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు బెంగాల్ గవర్నర్. And now Bengal governor, what Governor General of Bengal is now called as Governor General of India. See, Governor General of Bengal became Governor General of India. Now all the powers, complete powers, are transferred from Bombay and Madras to Bengal. Transferred from Bombay and Bengal to Bombay and Madras to Bengal. Complete one man show. These people have nothing to do. వీళ్ళు ఏం చేయనికలేదు. రూల్ ఏం చేసినా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే చేయాలి. మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు సార్? మిస్టర్ విలియం బెంటింగ్. మిస్టర్ విలియం బెంటింగ్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇంకేం జరిగింది సార్ అంటే అప్పుడు మర్డర్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. హూ గేవ్ ద డెఫినేషన్ ఆఫ్ మర్డర్? మీన్స్ విలియం బెంటింగ్ గేవ్ ద డెఫినేషన్ ఆఫ్ మర్డర్. వై సార్? ఎందుకు అంటే మన దేశంలో ఒక కిరాక్ ఉండే, ఒక మంచి రూల్ ఉండే, అది ఏంటిదంటే సతీ సహగమనం. మంచినా అమ్మ? మంచి కాదు, భయంకరమైనది అది.
అమ్మాయిలను చంపడం. బ్రతుకున్న అమ్మాయిలను భర్త చనిపోయింది అనే పేరుతో చంపడం అన్యాయం. సతీ సహగమనం అప్పుడు ఎట్లుండేనంటే భర్త చనిపోతే భర్త ఒడిని ఆమె ఆ భర్త తలని ఆమె ఒళ్ళో పెట్టుకొని ఆమె ఆ చితి మీద కూర్చోవాలి. చితి మీద కూర్చుంటే వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెడతారు. చనిపోయిన కంటే ఏం కాదు, బ్రతుకున్న ఆమెకు మంట మండుతుంది కదమ్మా, కాలుతుంది కదా, పెయిన్ అనిపిస్తుంది కదా, అందుకే ఆమె లేస్తుంది. లేవనికి ట్రై చేస్తే ఆమెను కట్టెలతో కొట్టి చంపేస్తారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి వచ్చిందంటే రాజా రామ్ మోహన్ రాయ్ వాళ్ళ వదినకు వచ్చింది. రాజా రామ్ మోహన్ రాయ్ వాళ్ళ వదినకు వచ్చింది. వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వాళ్ళ వదినకు కూడా అదే సిచ్యువేషన్ వస్తే రాజారామ్ మోహన్ రాయ్కి చాలా బాధ అనిపించింది. లిటరల్ అంటే చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించి రాజారామ్ మోహన్ రాయ్ ఏం చేసిండంటే విలియం బెంటింగ్ దగ్గర పోయాడు. సీదా విలియం బెంటింగ్ దగ్గర పోయి సార్ ఇది సార్ సిచ్యువేషన్ అంటే విలియం బెంటింగ్ కంప్లీట్ షాక్ అయ్యాడు. వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి షాక్ అయ్యి అట్లా ఎవరైనా చేస్తే మాత్రం అది మర్డర్ అవుతుంది, జైలు వేస్తా అని చెప్పిండు. జైలు వేస్తా అని చెప్తే మన వాళ్ళు ఏం చేసిందంటే మనోళ్ళు మన తెలివిని, మన అల్టిమేట్ తెలివిని విలియం బెంటింగ్కి చూపించిండు. ఏమనంటే సరే మనోడు కాలవద్దన్నాడు కదా, చిత్తి మీద కూర్చుండబెట్టి కాల్స్తే జైలు వేస్తారు, కాలవకుండా డైరెక్ట్ పార్టీ పెడితే అట్లేం చేయలేడు కదా అనుకొని ఏం చేసిందంటే చనిపోయినోడిని ఇక్కడ పాడ మీద పడుకోబెట్టి కాల్చి చంపేయడం, బ్రతుకుండగానే పూడ్చిపెట్టడం, బొందబెట్టడం. ఎంత బాధాకరం అది, చాలా బాధాకరం కదా. ఈ విషయం మళ్ళీ విలియం బెంటింగ్ దగ్గరికి పోయింది. అప్పుడు విలియం బెంటింగ్ మళ్ళీ షాక్ అయ్యి ఏం చేసిండంటే మర్డర్కు డెఫినేషన్ ఇచ్చిండు. మర్డర్ అంటే ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై మర్డర్, ఐదర్ బై స్టాబింగ్, కత్తితో పొడిచిన, హ్యాంగ్ చేసిన, కట్టెలతో కొట్టిన, గన్తో కాల్చిన, ఏం చేసినా మర్డరే. ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా అవతల వ్యక్తిని ఏ విధంగా చంపినా మర్డరే అని డెఫినేషన్ ఇచ్చిండు. ప్లీజ్ రిమెంబర్ దిస్, ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇంకేం జరిగింది సార్ 1833లో అంటే his heirs and his successors, షార్ట్ కట్లో రాసిన హిస్ హైర్స్ హిస్ సక్సెసర్, ఇంకొంచెం ఉంటుంది ముందు. హిస్ హైర్స్ హిస్ సక్సెసర్స్ కోసం మేము భూమి పట్టుకొని ఉన్నామని ఇక్కడ దాని అర్థం. ఏవైతే భూమి ఉన్నదో ఈస్ట్ ఇండియా కంపెనీకి, ద ల్యాండ్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా, దట్ ల్యాండ్ డస్ నాట్ బిలాంగ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ, దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్. కింగ్ క్వీన్కే మాత్రం కాదు, వాళ్ళ చుట్టాలకు కూడా. హిస్ హైర్స్ అండ్ సక్సెసర్స్ అంటే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ కోసం కూడా మేము ఇక్కడ ల్యాండ్ పట్టుకొని కూర్చున్నాం అని దాని అర్థం. అలా జరిగింది, అలా చేశారు. అంటే ఇంగ్లీష్లో అట్లా చార్టర్ పంపారు 1833 చార్టర్. తర్వాత ఏం చేసిండ్రంటే ఇంకొకటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేసిండ్రు. 1833 చార్టర్ యాక్ట్ ట్రైడ్ టు ఇంట్రడ్యూస్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, బట్ దట్ గాట్ ఫెయిల్డ్ బికాస్ దేర్ వాజ్ సాలిడ్ ఆపోజిషన్ ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి చాలా సాలిడ్ ఆపోజిషన్ వచ్చింది. ఆ సాలిడ్ ఆపోజిషన్ రావడం వల్ల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం కుదరలే. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, సివిల్ సర్వీసెస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేసిండ్రు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా సాధ్యం కాలేదు, ఎందుకంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఆపోజిషన్ వచ్చింది. తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టండి, సివిల్ సర్వీసెస్ గురించి అడుగుతారు. ఏమని అడుగుతారంటే సివిల్ సర్వీసెస్ని ఇండియన్స్కి ఎప్పటి నుంచి ఓపెన్ చేద్దామని ట్రై చేసిండ్రు అంటే 1833 చార్టర్ యాక్ట్. ట్రై చేసింది 1833 చార్టర్ యాక్ట్. అసలుగా ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడంటే 1853 చార్టర్ యాక్ట్. Next comes the 1853 Act. 1853 Charter Act. This is the last Charter Act. And the first important thing is, congratulations Indians, now you are getting Legislative Council. ఇన్ని రోజులు ఫస్ట్ చెప్పిన కదా ఎగ్జిక్యూటివే లెజిస్లేచర్ పని చేస్తూ ఉండే ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసింది, 6 members బాడీ. ఇది ఎలా పనిచేసింది సార్? హౌ డిడ్ దిస్ వర్క్ సార్? మీన్స్ ఇట్ వర్క్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ అ బ్రిటిష్ పార్లమెంట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మినీ పార్లమెంట్. The Legislative Council which came through 1853 Charter Act is called as mini parliament because it works on the ideals of British Parliament. Same British Parliament ఎట్లా పనిచేస్తుందో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న 6 సేమ్ అట్లనే పనిచేస్తారు, అందుకే మినీ పార్లమెంట్ అన్నారు. అదే ఇప్పటి వరకు కొనసాగుకుంటూ వచ్చి ఇండియన్ లెజిస్లేచర్ అయింది. This is the one that became Indian legislature. And next what happened sir? Means civil services were opened for Indians also. Civil services for Indians.
Actually, there are two types of civil services. One is higher civil services, one is lower civil services. Higher civil services ki select kavalante Halle Berry's Petronas system lo povali. Halle Berry's is a college. Who will study in that college? They'll directly become the civil servants. ఈ కాలేజ్ ఎవరైతే చదువుతారో వాళ్ళు డైరెక్ట్ సివిల్ సర్వెంట్ అవుతారు. మరి ఇండియన్స్ చదువుతారు అడిగిపోయి చదవరు. ఇండియన్స్కి ఎందుకంటే ఇందున్న లాజిక్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకోవాలి. వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియన్స్కి ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మనకు హయ్యర్ సివిల్ సర్వీసెస్ లేవు. తర్వాత లోవర్ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా ఏం జరిగిందంటే 1853 యాక్ట్ ప్రకారం, అంటే ముందు ఇంగ్లీష్ వాళ్ళకి డౌట్ రావడం స్టార్ట్ అయింది. అరే అసలు మనం ఇన్ని లాస్ పాస్ చేస్తున్నాం కదా, వీఆర్ పాసింగ్ దీస్ మెనీ లాస్, బట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నాట్ బీయింగ్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. వై? బికాస్ ఆఫ్ ద బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ అంటే సివిల్ సర్వెంట్లు దొంగ కథలు చేస్తున్నారు. లైక్ అంటే హాలే బెర్రీస్ పెట్రోనాట్ సిస్టంలో చదువుకుంటారంటే వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి పోతున్నారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వాళ్ళు ఫ్రెండ్స్, అంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వాళ్ళు లాయల్గా ఉంటారు. కాబట్టి ఇక బ్రిటిష్ మాట ఎందుకు వింటారు? వినరు. కాబట్టి హాలే బెర్రీస్ పెట్రోనాట్ సిస్టమ్ని తీసేసిండ్రు. ఇది మొత్తం తీసేసి హయ్యర్ సివిల్ సర్వీసెస్ లేదా కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ని తీసేసి ఒకటే సివిల్ సర్వీసెస్ పెట్టిండ్రు. ఆ సివిల్ సర్వీసెస్కి కూడా ఇండియన్స్కి ఓపెన్ చేసిండ్రు. ఇండియన్స్కి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒకటి హైలైట్ అప్పుడు జరిగింది. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే 1853లో ద అదర్ థింగ్ ఈజ్ డ్యూరింగ్ ఎవ్రీ చార్టర్ యాక్ట్ గవర్నమెంట్ మెన్షన్ ద డేట్. డ్యూరింగ్ ఎవ్రీ చార్టర్ యాక్ట్ గవర్నమెంట్ మెన్షన్ ద డేట్. ఓకేనా? గవర్నమెంట్ డేట్ మెన్షన్ చేసింది. అంటే 20 years. 1773 అప్పుడు మీరు ఇంకో 20 years రూల్ చేసుకోవచ్చు అని, 1793 అప్పుడు ఇంకో 20 years. ఇట్లా 20 years పొడిగించుకుంటూ వచ్చేది. కానీ 1853కి వచ్చేసరికి 20 years పొడిగించలేదు. 20 years పొడిగించలే. ఇక అంటే వాళ్ళకు ఒక డౌట్, 20 years టైం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా, ఇంకో 20 years చూసుకుందాం అన్నట్టు. 1850లో 23 years అని మెన్షన్ చేసేసరికి ఒక భయం. అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం మీ జీవితకాలం రూల్ చేసుకోండి అని ఒకటి, అసలు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆపేయాలనేది ఒకటి. ఈ రెండు ఉన్నాయి. కానీ ఇంతలోనే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది. ద గ్రేట్ బ్యాటిల్ జరిగింది. అదేంటిది? వాట్ ఈస్ దట్ హ్యాపెన్? వాట్ హ్యాపెండ్ ఈజ్ సిపాయి రివాల్ట్ ఆఫ్ 1857. సిపాయిస్ రివాల్ట్ ఆఫ్ 1857. మనం రివాల్ట్ అంటున్నాం. వీ విల్ సే ఇట్ హ్యాస్ రివాల్ట్, వీ విల్ సే ఇట్ హ్యాస్ రెవల్యూషన్, వీ విల్ సే ఇట్ హ్యాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. బట్ ఇంగ్లీష్ పీపుల్ విల్ సే ఇట్ హ్యాస్ సిపాయిస్ మ్యూటినీ. జస్ట్ మ్యూటినీ. వాళ్ళతో మాకేమైంది, ఏం కాలేదు, జస్ట్ ఏదో వాళ్ళు ఇంత అటాక్ చేసిన అంతే తప్ప మాకు సపరేట్ ఏం కాలేదని వాళ్ళు అంటారు. వాళ్ళ యాంగిల్లో వాళ్ళంటే మన యాంగిల్లో మనం అంటాం అంతే. 1857 ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే మంగల్ పాండే. తర్వాత అందరు కలిసి నువ్వే మా రాజు అని ఎన్నుకున్నది ఎవరు అంటే బహదూర్ షా జాఫర్ని. బహదూర్ షా జాఫర్ 2 అట్లా అయింది. తర్వాత వి లాస్ట్ అగైన్. వాట్ హ్యాపెండ్? వి లాస్ట్ అగైన్. వై వి లాస్ట్? ఎందుకు లాస్ట్ అయినాం సార్ అంటే మళ్ళీ అదే రీజన్. టెక్నాలజీ లేదు, యూనిటీ లేదు, నేషనాలిటీ లేదు. అవి లేకపోగా మధ్యలో ఇప్పుడు బ్రేక్ వాటర్స్ ఒకటి తయారైండు. బ్రేక్ వాటర్స్ సార్ ఇది లేదు, టెక్నాలజీ లేదన్నారు, మాకు అర్థమైంది. యూనిటీ లేదన్నారు, నేషనాలిటీ లేదన్నారు. సరే, వాట్ ఈస్ దిస్ బ్రేక్ వాటర్స్ సార్? బ్రేక్ వాటర్స్ ఆర్ దోస్ పీపుల్ హూ బీట్రేడ్ ఇండియన్స్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మన వాళ్ళే మనల్ని ఎవరైతే మోసం చేసిందో వాళ్ళని బ్రేక్ వాటర్స్ అనడం జరుగుతుంది నాన్న. అట్లా బ్రేక్ వాటర్స్లో ఇంపార్టెంట్ వాటర్ ఎవరంటే హైదరాబాద్ నిజాం. హైదరాబాద్ నిజాం బీట్రేడ్ అస్. హౌ సార్? మీన్స్ in Koti there is a college named now, ippudu unnadi Kotiలో ఉమెన్స్ కాలేజ్, అప్పుడు అది బ్రిటిష్ రెసిడెన్సీ.